క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే నారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసిరాణి ఫ్యామిలీ members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and Boga Agnes, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed soul of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elu Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For good health and complete healing of Devanda Singh from mouth infection, Mass offered by family. For good health, job, peace of mind and for good thoughts to Amal, Mass offered by Parvati. For God's blessings upon family, for salvation, financial blessings and for bright future of Nagadeep, Mass offered by Yellappu Lakshmi. For the conversion of sinners, especially youth, Mass offered by Annapurna. For God's blessings upon Swarupam and Joseph Tambi Babu and government job, settlement of life and for blessings upon Tejasvi and siblings with good spouses and for good health, protection from all the negativity, Mass offered by parents. Thanksgiving Mass for all the blessings and to continue to bless and for good health, protection, guidance and for special intentions and for God's wisdom to Arpanam. To pass 10th exams with good marks, Mass offered through the intercession of Mother Mary by Allam Marreddy, Ludu Mary and Arpanam. Thanksgiving Mass for the good health, protection and favors received to Divine Mercy Jesus, Mass offered through Immaculate Heart of Mother Mary by Rajesh family. For the good health of baby of Divya and Deepak. For the departed souls of Mandi Sanjeevi, Mariamma, Joji, Raju, Shantamma, Mass offered by N. Balaraju and family. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు పావన జనని వందనము. ఇహపరములను నిత్యము పాలించు రాజును కన్నది నీవే. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునం ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడు ఎగులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరం, మా బలహీనపు గడియలో నీ నిత్య సహాయమును అందించు
అని ప్రార్థించుచున్నాము. నిష్కళంక మరియ మాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. షేబా రాణి సొలొమోను జ్ఞానమును చూసెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో షేబా రాణి సొలొమోను ప్రసిద్ధిని గూర్చి విని అతనిని చిక్కు ప్రశ్నలతో పరీక్షింపవచ్చెను. ఆమె చాలామంది సేవకులను వెంటనిడుకొని సుగంధ ద్రవ్యములను ఒంటెలపైకి ఎక్కించుకొని వచ్చెను. రత్నములను పెద్ద మొత్తము బంగారంను కూడా కొనివచ్చెను. రాణి సొలొమోనును కలుసుకొని తానడగగోరిన ప్రశ్నలన్నీ అడిగెను. అతడు ఆమె ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పెను. ఆ ప్రశ్నలలో అతనికి తెలియనిదేదీ లేదు. సొలొమోను విజ్ఞానమును, అతడు నిర్మించిన ప్రాసాదము, అతని భోజనశాలలో భోజనము, అతనికి కొలువు చేయు ఉద్యోగులు, అతని పరిచారకుల నేర్పరితనము, వారి తాల్చిన వస్త్రములు, అతనికి ద్రాక్షాసారాయము అందించు సేవకులు, అతడు సమర్పించు దహన బలులను చూసేసరికి ఆమెకు నోటమాట రాలేదు. ఆమె అతనితో, నిన్ను గూర్చి నీ విజ్ఞానమును గూర్చి నేను మా దేశమున విన్న వార్తలెల్లా నిజములే, కానీ నేనిచ్చటికి వచ్చి నా కళ్ళతో చూచు వరకు ఆ వార్తను నమ్మలేదు. అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమైనా తెలుపలేదు. నీ విజ్ఞానము వైభవము నేను విన్నదానికంటే ఎక్కువగానున్నవి. నిత్యము నీ ఎదుట నిలిచి నీ విజ్ఞాన సూక్తులు ఆలకించుచున్న నీ భార్యలు నీ సేవకులెంత అదృష్టవంతులో. నిన్ను చల్లని చూపు చూచి ఇజ్రాయేలు సింహాసనంపై నిలిపిన యావే ప్రభువు స్తుతింపబడునుగాక. ప్రభువు ఇజ్రాయేలును శాశ్వతముగా ప్రేమించెను కనుకనే వారిని నీతి నియమములతో న్యాయములతో పరిపాలించుటకు నిన్ను రాజును చేసెను. షేబారాణి సొలొమోనుకు 12 బారువుల బంగారము, సుగంధ ద్రవ్యములు, రత్నములను బహుమతిగా ఇచ్చెను. ఆ రాణి కానుక చేసినన్ని సుగంధ ద్రవ్యములను మరెవ్వరూ సొలొమోనుకు ఇచ్చి ఉండలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ప్రతిదినం,
ప్రభు ప్రేమలో వాత్సల్యమే నిస్వార్థమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము వచనములు 1వ వచనము నుండి 11వ వచనం వరకు. 3వ దినమున గలీలలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపును అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వాని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చునో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా, కథోలికులైన మనందరము కూడా లూర్దు మాత మహోత్సవాన్ని కొనియాడుచూ ఉన్నాం. ముందుగా మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. అయితే క్రీస్తునాథుని యందు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు చదివినటువంటి వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. 5వ వచనము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు మరియతల మాట పలుకుతుందని మనం చూసుకున్నట్లయితే, ఆయన తన సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అని మరియ తల్లి పలుకుతూ ఉంది. ఆయన చెప్పినట్లు చేయండి. ఎవరు చెప్పినట్లు? క్రీస్తు ప్రభువు చెప్పినట్లు మీరు చెయ్యండి అని మరియ తల్లి చెబుతూ ఉంది. ఎందుకు ఆమె మాట పలికింది అంటే, ఆమెకు తెలుసు దేవుడు చెప్పినట్లు చేస్తే ఏం జరుగుతుంది అన్నది మరియ తల్లికి తెలుసు. కాబట్టి మరియ తల్లి యేసు ప్రభు చెప్పినట్లు చేయండి అని పలుకుతూ ఉంది. ప్రియదైన బిడ్డలారా, ఆమె ఎందుకు ఈ మాట పలికిందని మనం ఇంకోసారి చూసుకున్నట్లయితే, ఆమె ఇంతకుముందే దేవుడు చెప్పినట్టు పనులను ఆమె చేసింది. ఏంటిది అంటే, గాబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లి దగ్గరకు వచ్చి ఆ వందన వచనాలు పలికినప్పుడు మరియ తల్లి ఆ దేవుడు చెప్పిన మాటలను ఆలకించింది. ఆలకించటం వలన, దానిని పాటించటం వలన మనందరికీ కూడా రక్షణ వచ్చింది. దేవుడు ఆమెను అత్యున్నతమైనటువంటి స్థానానికి ఆమెను తీసుకొని వచ్చాడు, పరిశుద్ధతనిస్తూ ఉన్నాడు. ప్రియదైన బిడ్డలారా, మరియ తల్లికి తెలుసు ఏం చేస్తే ఎలా జరుగుతుంది అని. అందుకనే కానా పల్లెలో వాళ్ళ ఇంట్లో ఒక కొరత కనబడింది. ఆ కొరత ఎవరు? అక్కడున్నటువంటి చాలామంది ఉన్నారు. ఎంతోమంది చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, చాలామంది ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు. కానీ ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. అక్కడ కొరత చూసినది మాత్రమే మరియ తల్లి, అక్కడ గమనించినది మాత్రమే మరియ తల్లి. ఎప్పుడైతే ఆమె గమనించి ఊరకనే ఉండాల, ఆమె అక్కడ నాకెందుకులే, ఇది నా ఇల్లు కాదు కదా, ఎవరో దూర బంధువులు కదా అని ఆమె అనుకోలేదు. వాళ్ళు మరియ తల్లి సేవకుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు చెప్పినట్లు చేయండి అని ఆమె చెబుతూ ఉంది. ప్రియదైన బిడ్డలారా, యేసు ప్రభువు చెబితే ఏం జరుగుతుందన్నది ఆమె మనకి ఈరోజు తెలియజేస్తూ ఉంది. ప్రియదైన బిడ్డలారా,
కాబట్టి మనందరము కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనలను అడుగుతూ ఆమె చెప్పినట్లు మనము కూడా వింటూ యేసు ప్రభువుకి మన యొక్క ప్రార్థనలను మరియ తల్లి ఎప్పుడూ కూడా మధ్యస్థ ప్రార్థన ద్వారా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన యొక్క కొరతలు కూడా మరియ తల్లి ఆమె గమనిస్తూ ఉంటుంది. ఏ విధంగానైతే కానాపల్లెలో మరియ తల్లి గమనించిందో మన యొక్క కొరతలు కూడా మనము దేవునికి ఆ మరియ తల్లికి వినవించినట్లయితే మరియ తల్లి దేవునికి తెలియజేస్తూ ఉంది. చూడండి, ఈరోజు చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మరియ తల్లి పేరిట. అవన్నీ కూడా చాలామంది క్రైస్తవులైనటువంటి కథోలికలు మాత్రమే కాకుండా ఇంకా ఇతర మతస్థులు కూడా వెళుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఆమెను విశ్వసించారు, ఆమె ద్వారా అద్భుతాలు జరుగుతాయని తెలుసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లి ఒడిలో చేరటానికి ఆ తల్లి దగ్గరకు వెళుతూ ఉన్నారు. మరి ప్రియదేని బిడ్లారా, మనము కూడా ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనల ద్వారా ఎంతోమంది ఎన్నో మేళ్ళు పొందుకొని ఉన్నారు. మనము కూడా అలాగనే పొందుకోవాలి. ఎంతోమంది సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు మరియ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు వారిని దేవుడు హేరాళముగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున, ఈ యొక్క పరిశుద్ధమైన పండగ రోజున మనందరము కూడా తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవునిని అడుగుతూ ఈ కానాపల్లిలో ఏ విధంగానైతే వాళ్ళు అవమానము పొందకుండా వాళ్ళని పొగుడుతూ ఉన్నారు, వారి యొక్క కొరతలు తీర్చిందో మన జీవితంలో కూడా ఇతరులను మనల్ని చూసి నిందించకుండా అవమానించకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ఆ యొక్క తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనలను అడుగుతూ మనము పవిత్రంగా మంచిగా జీవించుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. సహోదరి సహోదరులారం, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన్మ కొరకును తన పవిత్ర సిరి సభ ప్రయోజన్మ కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ మహోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగొడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసన్న, ప్రభువు నామమున వేచేయండి వారు ధన్యుడు. మహోన్నతమున ఓసన్న. క్రీస్తునాథుని యందు ప్రియమైన బిడ్లారం,
ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మనందరము కూడా వారి కోసం, వారి యొక్క తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధమైనటువంటి మరియ తల్లి పూజలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంతానం లేక బాధపడుతున్న ప్రత్యేక బిడ్డను దేవుని సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయ్యనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును జ్ఞాపమును రక్షణ పాత్రముని సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలయో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయము. ఉత్థానమగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలగు మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదును నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడ్డ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశం యొక్క అగ్గిలో నుండి మమ్మ రక్షించుము. ప్రభు, అన్ని కిడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను, అతని నామము పవిత్రమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను స్మరించుకొను. ఈ రోజున మేము నీ అనుగ్రహములతో నింపబడి ఆనందిందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.